నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం 1975 జూన్ 25వ తేదీన భారతదేశంలో ఎమర్జెన్సీని ప్రకటిస్తూ అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఒక ప్రకటన జారీ చేశారు. సో భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆమె ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో అసలు ఇండియా అంటేనే ఇందిరా, ఇందిరా అంటేనే ఇండియా అన్న ఒక భావజాలంతో, నిజంగా చెప్పాలంటే ఒక నియంతృత్వ ధోరణితో ఉన్నటువంటి ఇందిరాగాంధీకి చెంప చెళ్ళు మనిపించేలా అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇందిరాగాంధీ తన అహాన్ని తగ్గించుకోలేక ఇంకాస్త ప్రకటించే ప్రయత్నమే ఈ ఎమర్జెన్సీ. నిజానికి ఎమర్జెన్సీ విధించిన తర్వాత సుమారు కరెక్ట్గా చెప్పాలంటే జూన్ 25, 1975 నుంచి 1977 21 మార్చి వరకు జరిగింది. సో ఈ 2 సంవత్సరాలు భారతదేశం నరకాన్ని అనుభవించిందనే చెప్పాలి. ప్రజాస్వామ్యం పూర్తిగా కాలరాయబడింది. లక్షలాది మందిని జైళ్లలో పెట్టడం జరిగింది. అండ్ ఇంకా చెప్పాలంటే అసలు అంతకు ముందు స్వాతంత్ర పోరాటం గురించి చదివిన వాళ్ళు ఉండవచ్చు. ఆ కాలానికి స్వాతంత్ర పోరాటంలో బ్రిటిషర్లు ఏ విధంగానైతే అణచివేత ధోరణులు అవలంబించారో అదే స్థాయిలో ఎమర్జెన్సీ పీరియడ్లో కూడా మన భారతీయులపైనే ఈ అణచివేతలు జరిగాయి. సో అందులో చాలా మంది నాయకులు, అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుంచి లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారి దగ్గర నుంచి ఎంతో మంది నాయకులు, ఇప్పుడు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ వరకు చాలా మంది ఎమర్జెన్సీ పీరియడ్లో నిరసనలు తెలిపిన వాళ్ళు, ప్రజాస్వామ్య గొంతుకలుగా నిలిచిన వాళ్ళు. నిజానికి 50 సంవత్సరాల తర్వాత రాజ్యాంగ ప్రతిని రాహుల్ గాంధీ పదే పదే చూపిస్తూ వస్తూ ఉన్నారు. అండ్ రాహుల్ గాంధీ పదే పదే ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నారు, డెమోక్రసీ డేంజర్లో ఉందని మాట్లాడుతున్నారు. సో ఏవైతే రాహుల్ గాంధీ వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి, హక్కుల గురించి మాట్లాడుతున్నారో అవేవి నేను చెప్పిన ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో ఈ భారతదేశంలో లేకుండా చేసింది ఆయనకి నానమ్మైనటువంటి ఇందిరాగాంధీ గారి పీరియడ్లోనే. సో ఇందిరాగాంధీ పీరియడ్లో జరిగినటువంటి ఎమర్జెన్సీ గురించి పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు వచ్చాయి, సినిమాలు వచ్చాయి, వ్యాసాలు వచ్చాయి, ఆర్టికల్స్ వచ్చాయి, ఎన్నో న్యూస్ రకరకాల శీర్షికలతోటి రాసినటువంటి వార్తా కథనాల్ని మనం చదివాం. కానీ ఎమర్జెన్సీకి దారి తీసిన పరిణామాల గురించి అండ్ ఆ పరిణామాల వల్ల నిజానికి ఇందిరాగాంధీ చేసినటువంటి పెను నష్టానికి కొంత కారణంగా నిలిచిన అంశాలు అండ్ ఆ సమయంలో అండ్ ఆ తర్వాత జరిగినటువంటి దాని రిపర్కేషన్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నేను కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ రైట్ యాంగిల్ ద్వారా మీ ముందుకు వస్తుంది అనంటే దీన్ని ప్రజెంట్ చేస్తున్నటువంటి ఓజస్కా సంస్థ ఉత్పత్తుల గురించి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. www.ojaska.com వెబ్సైట్లోకి వెళ్ళి ఆయుర్వేద ఉత్పత్తుల్ని, నిజానికి ఆధునిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఆయుర్వేద ఉత్పత్తులని మీరు చూడవచ్చు. అండ్ అవసరమైతే మీ వైద్యానికి సంబంధించి ఏవైనా ఇబ్బందులుంటే మీరు ఖచ్చితంగా వాడడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక ఎమర్జెన్సీ పీరియడ్లో నిజానికి ఎమర్జెన్సీకి ముందు 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ గెలిచింది. బంగ్లాదేశ్ని ఒక స్వతంత్ర దేశంగా ఏర్పరచడంలో భారత్ కీలక పాత్ర వహించింది. పాకిస్తాన్ చెర నుంచి బంగ్లాదేశ్ వేరుపడింది. అప్పుడే నిజానికి ఇందిరాగాంధీ అంటే అసలు ఒక స్ట్రాంగెస్ట్ లీడర్ అని, ఒక పవర్ఫుల్ ఉమెన్ అని, ఇట్లా అనేక విశేషణాలతో ఆమెను కీర్తించడం మొదలుపెట్టారు. అప్పుడే ఇందిరాగాంధీ నిజానికి భారత్ అంటేనే, ఇండియా అంటేనే ఇందిరా అనే స్థాయికి ఆమె ఆలోచనలు చేరుకున్నాయి. సో ఇక ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు, మనం ఏదంటే అదే ఈ దేశంలో చెల్లుబాటు అవుతుందన్న ఒక అభిప్రాయానికి ఇందిరాగాంధీ చేరుకున్న సందర్భాలు అవి. కానీ ఓవైపు తను పొలిటికల్గా తాను ఎదుగుతూ ఉన్నారు. అండ్ కాంగ్రెస్ ఆర్, ఏదైతే కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్ప్లిట్ అయినటువంటి కాంగ్రెస్ ఆర్, ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెసే నిజమైన కాంగ్రెస్గా ఒక చలామణి అవుతున్న సందర్భంలో తనకు పొలిటికల్గా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ భారతదేశం మాత్రం ఆర్థికంగా, ఇంకా చెప్పాలంటే అన్ని రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న సందర్భం అది. ఒక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. నిజానికి వ్యవసాయ రంగంలో, వ్యవసాయ ఆధారితమైనటువంటి భారతదేశంలో వ్యవసాయ రంగానికి విదేశాల నుంచి డబ్బుల్ని అప్పులుగా తీసుకొచ్చుకొని లేకపోతే గ్రాంట్స్ రూపంలో తీసుకొచ్చుకున్నటువంటి దుస్థితి ఆ కాలంలో ఉండింది. మీకు ఒక నెంబర్ చెప్తాను. 1974లో భారత జీడిపి గ్రోత్ రేట్, ఇప్పుడు మనం 8%, 9% గ్రోత్ రేట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కదా. 1974లో భారతదేశపు జీడిపి గ్రోత్ రేట్
1% ఉంటే ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ 29% ఉంది. అంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో మన దగ్గర భారతదేశపు ఆర్థిక స్థితి ఉందో మనం తెలుసుకోవచ్చు. సో అటువంటి ఒక ఆర్థిక విచ్ఛిన్న స్థితి కనబడుతున్న టైము, ఆర్థికంగా అస్థిరతలో ఉన్నాము. నిజానికి 1950వ దశకం నుంచి 70వ దశకం వరకు, నిజంగా చెప్పాలంటే 1950 నుంచి 71 మధ్య కాలంలోనే అమెరికన్ ఎన్జిఓలు, ఈరోజు మనం డీప్ స్టేట్గా చెప్పబడుతున్నటువంటి ఈ డీప్ స్టేట్లో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ భారతదేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి గ్రాంట్స్ ఇవ్వడంలో, ఇక్కడ మన వ్యవసాయ రంగంలోని పాలసీల్ని నిర్దేశించడంలో తలమునకలైపోయిన టైం అది. అండ్ కరెక్ట్గా చెప్పాలంటే 1950వ దశకం నుంచి 75-80 దశకాల వరకు 20-30 సంవత్సరాలు పూర్తిగా మనం సోవియట్ యూనియన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన దాఖలాలు చాలా స్పష్టంగా కనబడతాయి. నెహ్రూ పీరియడ్లో నిజానికి అమెరికా, ఒకవైపు అమెరికా తన ప్రాబల్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇండిపెండెన్స్ తర్వాత, అండ్ సోషలిస్ట్ భావజాలం కలిగినటువంటి నెహ్రూ సోవియట్ యూనియన్కి దగ్గరవుతున్నట్టుగానే కనిపించింది. పైకి అలీనోద్యమము అని చెప్పినప్పటికీ, ఎవరికి మేము వెళ్ళము, తటస్థంగా ఉంటాము, అదే మా ఫారిన్ పాలసీ అని చెప్పినప్పటికీ, మెల్లిమెల్లిగా ఇందిరాగాంధీ కాలం వచ్చేసరికి పూర్తిగా సోవియట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. దాని గురించి నేను కూడా ఇంతకుముందు వీడియోస్ చేశాను. మిత్రోకిన్ ఆర్కైవ్స్ అని ఒక బుక్ ఉంది. నిజానికి కేజీబీ, రష్యాకి సంబంధించినటువంటి అంతర్జాతీయ నిఘా సంస్థ కేజీబీలో ఆర్కైవ్స్ హెడ్గా పనిచేసినటువంటి వ్యక్తి వసిలినీ మిత్రోకిన్ అనే వ్యక్తి 90వ దశకంలో కేజీబీ నుంచి బయటకు వచ్చి, రష్యా నుంచి ఇంగ్లాండ్కి వచ్చి, ఇంగ్లాండ్లో కేజీబీ అప్పటిదాకా చేసినటువంటి, సోవియట్ యూనియన్ టైంలో కేజీబీ చేసినటువంటి అనేక కుట్రలు కుతంత్రాలు, ఆయా దేశాలని ఎలా కంట్రోల్లోకి తీసుకొచ్చుకున్నారు, ఆ కంట్రోల్ తీసుకున్న తర్వాత రెజీమ్ చేంజ్లు కావచ్చు, రెజీమ్ని ఎట్లా నడిపించారు అనే అంశానికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ఇంగ్లాండ్కి తీసుకొచ్చి మిత్రోకిన్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక బుక్ కూడా వేశారు, మిత్రోకిన్ ఆర్కైవ్స్ అని. అందులో ఒక చాప్టర్ ఉంటుంది, ఇండియా చాప్టర్, ఇండియా గురించినటువంటి చాప్టర్ అది. సో భారతదేశంలో ఇందిరాగాంధీని ఎలా వశపరుచుకున్నాము, ఇందిరాగాంధీ ద్వారా తామనుకున్న పనులన్నీ కూడా చేయడానికి ఎలాగైతే కమ్యూనిస్టుల ఉపయోగించుకొని అండ్ ఇందిరాగాంధీని ఉపయోగించుకొని వాళ్ళ భావజాలాన్ని భారతదేశంలో జొప్పించడానికి, ఎక్కువగా పెనట్రేట్ చేయడానికి పనిచేశాము అని అందులో చాలా స్పష్టంగా రాసి ఉంటుంది. నిజానికి ఇందిరాగాంధీ కూడా పూర్తిగా కేజీబీ కంట్రోల్లోకి వెళ్ళిపోయిందనే చెప్పాలి. సో అట్లాంటి టైంలో అందుకే ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్య పక్షాలుగా చెప్పబడుతున్నటువంటి అనేక పార్టీలు దాన్ని విమర్శించాయి, నిజానికి ఎమర్జెన్సీని వ్యతిరేకించారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మాత్రం ఎమర్జెన్సీకి సపోర్ట్ చేసింది. ఎందుకంటే సిపిఐ రష్యాకి అనుకూలంగా ఉంటుంది, సిపిఎం చైనాకి అనుకూలంగా ఉంటుంది. బట్ సిపిఐ రష్యాకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అప్పుడంతా రష్యా ఏది చెబితే అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి కాబట్టి ఎమర్జెన్సీని కూడా సిపిఐ సపోర్ట్ చేసింది. ప్రజాస్వామ్యం గురించి నిజానికి ఈరోజు మాట్లాడే కమ్యూనిస్టులకు అసలు హక్కే లేదని చెప్పాలి ఎమర్జెన్సీని సపోర్ట్ చేసినందుకు. సో అది రష్యా కంట్రోల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితి. అంతేకాదు అంతకు ముందు జరిగిన అంశాలు చెప్తాను. 1950 నుంచి 71 మధ్య ఫోర్డ్ ఫౌండేషన్ అండ్ రాక్ఫెల్లర్ ఫౌండేషన్ మన దేశంలో వ్యవసాయ రంగంలోకి వాళ్ళ పాలసీల్ని ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు లోపలికి వచ్చారు. అండ్ 1970లో అయితే సుమారు $194 మిలియన్ లోన్స్ ఇవ్వడానికి అక్కడ ఉన్నటువంటి కన్సార్టియం ఒప్పుకున్నది. అండ్ యుఎస్కి సంబంధించిన ఒక కన్సార్టియం, ఏ గ్రూప్ ఆఫ్ డోనర్ కంట్రీస్, కొన్ని దేశాలకు సంబంధించినటువంటి ఎన్జిఓలు వీళ్ళందరూ కలిసి మనకు అప్పులు ఇవ్వడానికి ఒప్పుకొని ఆ అప్పుల ద్వారా వాళ్ళ ప్రాబల్యాన్ని నడిపించే ఒక ప్రయత్నం చేయడం. నిజానికి ప్రపంచానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి విలువలు నేర్పగలిగే స్థాయిలో ఉన్నటువంటి భారతదేశం వ్యవసాయంలో పక్క దేశాల నుంచి పాఠాలు నేర్చుకున్నటువంటి దుస్థితి. అదే టైంలో మన దేశంలో అనేక పెస్టిసైడ్స్ అవి ఇవి అప్పటి నుంచే మొదలైనాయి. ఈ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత నుంచి మన దగ్గర మన భూసారాన్ని దెబ్బతీసే విధంగా అనేక ఉత్పత్తులు వాటిని మార్కెట్ చేసుకుంటూ మన వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశంలో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ పాత్రను ఎక్కువగా ప్రాబల్యాన్ని పెంచుకున్నారు. అదే టైంలో మన ఎకానమీ పరంగా చూస్తే ఈవెన్ 1973లో ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్ అని తీసుకొచ్చారు, ఫెరా యాక్ట్. నిజానికి ఈ రోజు కూడా ఉంది అది. ఫెరా యాక్ట్ ప్రకారం చూస్తే ఫారిన్ కంపెనీస్ ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే, భారతదేశంలో ఇన్వెస్ట్ చేయాలంటే 40% మించి స్టేక్ ఉండకూడదు అనేది నిబంధన. సో ఈ ఫెరా చట్టం తీసుకురావడంతో 1973లో తీసుకొచ్చారు. చాలా వరకు ఇంటర్నేషనల్ కంపెనీస్ చాలా వరకు వాళ్ళ మొత్తం కార్యకలాపాలను నిలిపివేసుకొని బయటకు వెళ్ళిపోయిన పరిస్థితి. అందులో కోకాకోలాలు, ఐబిఎంలు ఇట్లాంటి కంపెనీస్, చాలా కంపెనీస్ వెళ్ళిపోయిన పరిస్థితి. సరే, తర్వాత మళ్ళీ మనం మార్కెట్స్ ఓపెన్ అప్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చాయి. బట్ 1973లో చూస్తే 73లో ఫుడ్ షార్టేజ్ చాలా తీవ్రంగా ఉండింది. మనకు నిజానికి ఆహారానికి కొరత ఏర్పడిన దుస్థితి 1973లో.
నిజానికి ప్రపంచానికే ఒక రైస్ బౌల్ గా ఉన్నటువంటి ఈ దేశంలో ఆహారపు కొరత విపరీతంగా ఉండింది. సో ఇండిపెండెన్స్ తర్వాత అంటే స్వాతంత్రానికి ముందు స్వాతంత్రానికి తర్వాత అంటే మనం నిజానికి మన పాలసీల్ని సరిగ్గా తయారు చేసుకోవడంలోనో లేకపోతే మనం సరిగ్గా వాటిని ఇంప్లిమెంట్ చేయడంలోనో మన పాలసీస్లోనే సమస్యలు ఉండడంతో ప్రపంచ దేశాలు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితిలోకి వస్తాయి. నిజానికి ఫుడ్ క్రైసిస్ విషయానికి వస్తే మన దగ్గర ఉన్న స్టాక్స్ మన నిల్వలు 20 సంవత్సరాల వ్యవధిలో ఎప్పుడూ లేనంత షార్టేజ్ అప్పుడు ఎదుర్కొన్న పరిస్థితి 1973-72 టైంలో. సో ఇవన్నీ కారణాలే. అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాము. ఒకవైపు వార్ గెలిచాము బంగ్లాదేశ్ తోటి, కానీ భారతదేశపు ఆర్థికంగా చితికి పోతున్న సందర్భంలో ఉన్నాం. సో దీని నుంచి బయటపడాలి అనేది ఒక అంశం. రెండోది ఎలక్షన్స్లో గెలవాలి అనే అంశం వచ్చినప్పుడు పొలిటికల్గా స్ట్రాంగ్గా కనపడుతున్నటువంటి వ్యక్తి అహాన్ని దెబ్బతీసే విధంగా కోర్టు తీర్పునివ్వడంతో తన అహం ఇంకా పెంచుకొని అప్పుడు ఎమర్జెన్సీ విధించి మొత్తం దేశాన్నే తన కంట్రోల్లోకి తీసుకుంటాను, అసలు దీంతో సంబంధమే లేదని ఒక నియంతృత్వ ధోరణిలోకి ఇందిరాగాంధీ వెళ్ళిపోవడం జరిగింది. నిజానికి ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ కావడానికి వీటిని అధిగమించడానికి ఏదైనా ప్రయత్నం చేయాలి, కానీ అధిగమించకపోగా ఆ ప్రాబ్లమ్స్ ని బయటకు తెలియనివ్వకుండా పూర్తిగా అణచివేత ధోరణిని ఇందిరాగాంధీ ఎంచుకున్నారు. నిజానికి ఆ కష్టాలు ఉండడం తప్పు కాదు, కష్టాలని ఇంకా కష్టపెట్టాలి, ఈ జనాల్ని ఇంకా ఇబ్బంది పెట్టాలి అనుకోవడమే దుర్మార్గమైన విషయం. అది ఇందిరాగాంధీ చేసిన తప్పు. అండ్ ఇంతేకాదు, అదే టైంలో 1970s సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ తనయుడైనటువంటి సంజయ్ గాంధీ పూర్తిగా ఒక స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు. అంటే ఫ్యామిలీ ప్లానింగ్ కి సంబంధించి ఈ దేశంలో ఎవరు కనబడితే వాళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఆ లేని వాళ్ళ అని కూడా చూడని దరిద్రం అప్పట్లో కనిపించింది. అందరికీ వేసెక్టమీ ఆపరేషన్లు, ఈ ఆపరేషన్లు చేయడం, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయడం అనేది ఒక పనిగా పెట్టుకొని అందరినీ, అంటే జనాభా నియంత్రణ చేయాలి అనుకుంటే జనాభా నియంత్రణకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి కూడా ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు. చాలా మంది ఆపరేషన్లో చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇదే ఎమర్జెన్సీ పీరియడ్లో. అండ్ అంతేకాదు, ఈ స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్కి ఎవరు నిజానికి ఇన్స్పిరేషన్ అని అంటే కనుక ఇది చాలా మందికి తెలియదు. ఈవెన్ నెహ్రూని కూడా ఇన్స్పైర్ చేసినటువంటి ఒక ఆమె ఉంది. ఆవిడ ఎవరంటే మార్గరెట్ సాంగర్ అని, అమెరికాకు చెందినటువంటి ఈ ఫ్యామిలీ ప్లానింగ్ ఎక్స్పర్ట్ యాక్టివిస్ట్ అన్నమాట. సో మార్గరెట్ సాంగర్ ఇన్స్పిరేషన్ తోటి నాజీలు, హిట్లర్ సేన చాలా మందిని యూదులని వాళ్ళ బ్రీడే వాళ్ళ రేసే ఉండకూడదు అనే ఉద్దేశంతో చాలా మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించారు, స్టెరిలైజేషన్ చేశారు. సెకండ్ వరల్డ్ వార్ కి ముందు నాజీ నియంత పాలన ఉన్న టైంలో. సో మార్గరెట్ సాంగర్ ఇన్స్పిరేషన్ తోటి, ఆమె స్ఫూర్తితోటే మేము చేశామని ఈవెన్ నాజీలు కూడా క్లెయిమ్ చేసిన పరిస్థితి. సో ఆ నాజీలను ఇన్స్పైర్ చేసినటువంటి మార్గరెట్ సాంగర్నే ఈవెన్ నెహ్రూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు. ఈవెన్ 1950s ఆ టైంలో అయితే మార్గరెట్ సాంగర్ ఇన్స్పిరేషన్తో మేము కూడా ఒక ఫ్యామిలీ ప్లానింగ్ పాలసీ తీసుకొస్తాము, ఒక కొత్త పద్ధతిని, ఒక ప్రణాళిక చేస్తాము అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. వాటినే సంజయ్ గాంధీ బలవంతంగా ఎమర్జెన్సీ టైంలో ఇంప్లిమెంట్ చేశాడు. సో ఎమర్జెన్సీ పీరియడ్లో జరిగినటువంటి దురాగతాలు అన్నీ కావు. సరే, పొలిటికల్గా ఏం జరిగింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ప్రెస్ ఫ్రీడమ్ గురించిన మాట అసలు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ రోజున్న పరిస్థితుల్లో అయితే అసలు పూర్తిగా మీడియా స్వేచ్ఛను హరించారు. ఎవరు కూడా ఏ పని చేయాలన్నా సరే ప్రభుత్వ పర్మిషన్ లేకుండా చెయ్యని పరిస్థితి. సో ఒక దేశం మొత్తం అష్టదిగ్బంధనంలో పెట్టి ఒక నియంత చేతుల్లోకి వెళితే ఎలా ఉంటుంది అనడానికి ఎమర్జెన్సీ ఉదాహరణ. 50 సంవత్సరాలు గడుస్తున్నా ఆ గాయం ఇప్పటికీ కూడా మనల్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. అండ్ మనకు తెలియకపోవచ్చు, మనం ఆ టైంలో పుట్టకపోవచ్చు నాలాంటి వాళ్ళు, కానీ ఆ టైంలో ఉన్న వాళ్ళు, పనిచేసిన వాళ్ళు, ఎమర్జెన్సీ పీరియడ్లో నిజానికి జైళ్ళకి వెళ్ళినటువంటి అనేక మంది నిజానికి ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే అసలు నిజంగా చెప్పాలంటే షణ్ముఖ గారని ఒక అతను ఉండేది నల్గొండ జిల్లాలో. ఆయన తొలితరం అప్పుడు ఎమర్జెన్సీ పీరియడ్లో జైలుకు వెళ్ళినటువంటి తొలితరం ఆ వ్యక్తుల్లో ఆయన ఒకరు. నిజానికి ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు. ఒకసారి ఎమర్జెన్సీకి సంబంధించి ఆయన ఒక కార్యక్రమం కూడా నిర్వహించారు. వారితో నాకు నిజంగా అనుబంధం ఉండింది. వారు లేరు. నిజానికి ఆ ఎమర్జెన్సీ పీరియడ్లో జైలు పాలైన వాళ్ళకి ఈ రోజు వాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకు పింఛన్ రూపంలోనో లేకపోతే ఒక చిన్న ఎండార్స్మెంట్ ఒకటి ఇవ్వాలి అనే ఒక చిన్న ఆశ కూడా వాళ్ళ దగ్గర ఉంది. కానీ వాళ్ళని ఎండార్స్ కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. నిజానికి ఇప్పుడైనా సరే భారత ప్రభుత్వము ఎమర్జెన్సీ పీరియడ్లో జైలు పాలైనటువంటి వాళ్ళు నిజానికి స్వాతంత్ర సమర యోధులకు ఏమాత్రం తక్కువ కాదు. ఎమర్జెన్సీ పీరియడ్లో జైళ్లలో ఉన్న వాళ్ళు నిజానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పనిచేసిన వాళ్ళు, నిరసనలు తెలిపిన వాళ్ళు ఏమాత్రం బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్లకు ఏమాత్రం తీసిపోరు. సో అట్లాంటి వాళ్ళని గుర్తించాల్సిన సందర్భం కూడా ఇది. ఎమర్జెన్సీలో
ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, జైళ్లలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, నిరసనలు తెలిపిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రజాస్వామ్యం బతకాలని కోరుకున్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి మనం ప్రణామం తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ గొంతుకను వినిపించకపోతే, నిజానికి వాళ్ళు వాళ్ళ నిరసనను తెలపకపోతే ఎమర్జెన్సీ ఇంకా చాలా కాలం నడిచేది. ఒక రకంగా చెప్పాలంటే ఇందిరాగాంధీ నియంతృత్వ వైఖరికి నిదర్శనంగా ఈ దేశం ఉండేదేమో. పూర్తిగా నియంతృత్వ పాలన లాగానే దీన్ని కంటిన్యూ చేసినా మనం ఆశ్చర్యపోయే వాళ్ళం కాదు. ఆ రోజు వాళ్ళు అంత రెసిస్ట్ చేశారు కాబట్టి, నిరసనలు తెలిపారు కాబట్టి మళ్ళీ మనం ప్రజాస్వామ్య దేశంలోకి మనం రాగలిగాము. ఇందిరాగాంధీ కూడా తల దించక తప్పని పరిస్థితి ఏర్పడింది. నిజానికి వాళ్లే నిరసనలు తెలపకపోయి ఉంటే ఈరోజు మనం ఏదో ఒక నియంత పాలనలోనే ఉండేవాళ్ళం. ఇందిరాగాంధీ, తదనంతరం రాజీవ్ గాంధీ, తదనంతరం రాహుల్ గాంధీ, హూఎవర్ ఇట్ మే బి, ఆ కుటుంబం మీదనే లేకపోతే ఆ కుటుంబపు ఛాయల్లోనే ఈ దేశం ఉండేదేమో, మనకు తెలియని కూడా తెలియదు. సో జయప్రకాష్ నారాయణ్ గారి దగ్గర నుంచి ఇక్కడ మన దగ్గర పనిచేసినటువంటి షణ్ముఖ గారి వరకు, చాలా మంది వరకు ఎవరైతే ఎమర్జెన్సీ పీరియడ్లో పనిచేశారో, నిరసనలు తెలిపారో వాళ్ళందరికీ సెల్యూట్స్ చెప్తూ ఈ వీడియోను నేను ముగిస్తూ ఉన్నాను. అండ్ ఎమర్జెన్సీకి కారణాలు అనేకము, కానీ లక్ష్యం ఒకటే, నియంతృత్వ ధోరణి. ఆ నియంతృత్వ పోకడలు ఎక్కడున్నా సరే వాటిని ఖచ్చితంగా తుదముట్టించాల్సిందే. ప్రజాస్వామ్యం బతకాల్సిందే. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.